హాయ్. మీరు ఆర్థికపరమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారా? ఈ ఆర్థికపరమైన ఇబ్బందులకి, ఛాలెంజెస్‌కి కారణం ఏంటి? ఎలా బయటపడాలని సతమతమవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నా పేరు పద్మ పావని. లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, లైఫ్ కోచ్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోచ్. సో, ఈ వీడియోలో మనం అసలు మన ఆర్థికపరమైన ఇబ్బందులకి పడడానికి రూట్ కాజ్ ఏంటి అనేది తెలుసుకుందాం. రూట్ కాజ్ ఓన్లీ 3 కారణాలుంటాయండి. మనం ఈ రకమైన ఆర్థికపరమైన ఇబ్బందులు పడడానికి. ఒకటి ఆర్థికపరమైన అక్షరాస్యత లేకపోవడం. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ లేకపోవడం. చిన్నప్పటి నుండి పుట్టక ముందు నుంచి చనిపోయిన తర్వాత కూడా మనకి డబ్బుతో ముడిపడకుండా ఏ ఒక్క పని అవ్వదు. మన జీవితం ముందుకే వెళ్ళదు. అలాంటి అవసరమైన డబ్బుకు సంబంధించిన లెసన్స్ గానీ, ఎడ్యుకేషన్ గానీ, మన ఫార్మల్ ఎడ్యుకేషన్‌లో మనకి దొరకలేదు. మన ఇంట్లో వాళ్ళు కూడా చాలా సార్లు చిన్న పిల్లలు కదా! పిల్లల ముందు డబ్బు గురించి మాట్లాడకూడదు అని చెప్పి డబ్బుకు సంబంధించి ఎలాంటి నాలెడ్జ్‌ని మనకివ్వకుండా డైరెక్ట్‌గా జీవితంలోకి అడుగుపెట్టేలా చేశారు. దాని కారణంగా మనం సంపాదించిన సంపాదనని ఎలా బడ్జెట్ చేసుకోవాలి, ఫ్యూచర్ అవసరాలకు తగినట్టుగా ఎలా ప్లాన్ చేసుకోవాలి, అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని ఎలా ఫేస్ చేయాలి, దానికి సరిపడగా ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, సేఫ్టీ నెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే విషయాల్లో మనకి ఎలాంటి అవగాహన లేకుండా పెరిగేసామండి. దీని కారణంగా ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్న ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో రెండో కారణం ఏమై ఉంటదంటే, మనకి ఆర్థికపరమైన అవేర్‌నెస్ అయితే ఉంది. కొంత అక్షరాస్యత అయితే ఉంది. కానీ మన ఖర్చులకు తగినట్టుగా మన ఇన్‌కమ్ అయితే పెరగటం లేదు. ప్రతి క్షణం మీ ఖర్చులని, మీకున్న అప్పులని, కావలసిన పే చేయవలసిన బిల్స్‌ని రీచ్ అవ్వలేక, ఖర్చులని మీట్ అవ్వడం కోసం అప్పులు చేయడం, ఆ అప్పులని మేనేజ్ చేయడం కోసం ఇంకొన్ని పెద్ద అప్పులు చేయడం, అలా అప్పుల విషవలయంలో చిక్కుకుపోవడం. మానసిక ప్రశాంతతను కోల్పోవడం. ఈ రెండిటికి కారణం ఏమవుంటుంది అంటే, మనం మనకే తెలియకుండా మన సబ్‌కాన్షియస్ మైండ్‌తో మనం మన లైఫ్‌లో రాంగ్ మేనిఫెస్టేషన్స్ చేసుండొచ్చు. లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్‌గా మనకి డబ్బు పరంగా ఏ రకమైన నెగెటివ్ ఆలోచనలున్నాయో, నమ్మకాలేవైతే అపనమ్మకాలున్నాయో, వాటి వలన మనం మన జీవితంలో ఆర్థికపరమైన ఛాలెంజెస్‌ని, ఇబ్బందులని మనమే అట్రాక్ట్ చేస్తూ ఉంటాం. అనుకోకుండా మీదేమి తప్పు లేకుండా మీ జీవితంలో ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తున్నాయి అంటే, మీ మైండ్ సెట్‌లో చేంజ్ రావాలి. మీ సబ్‌కాన్షియస్ మైండ్‌ని ప్రోగ్రామింగ్ చేయాల్సుంటది. అండ్ మూడో కారణం మైండ్ సెట్ అండి. మూడో కారణం మైండ్ సెట్ అని ఎందుకు చెప్తున్నామంటే, ఒక మనిషి ఎదగడానికి ఎక్కడ హ్మ్, జీవితం మొదలుపెట్టారో అక్కడే ఉండిపోవడానికి కారణం ఫిక్స్‌డ్ మైండ్ సెట్ అండ్ గ్రోత్ మైండ్ సెట్. గ్రోత్ మైండ్ సెట్‌లో ఉండేవాళ్ళు జాబ్‌లో ఉన్నా, బిజినెస్‌లో ఉన్నా, ప్రొఫెషన్‌లో ఉన్నా ఎక్కడ మొదలుపెట్టారు అని కాకుండా చాలా స్పీడ్‌గా వాళ్ళ ఎదుగుదల అనేది ఉంటుంది. ఎవరికైతే ఫిక్స్‌డ్ మైండ్ సెట్ ఉంటుందో మొదలుపెట్టేటప్పుడు జీవితం ఎక్కడున్నారో, సంవత్సరాల తరబడి అదే ప్లేస్‌లో ఎలాంటి చేంజెస్ లేకుండా వాళ్ళ లైఫ్ స్టైల్‌లో గాని, గ్రోత్‌లో గాని ఉండిపోతారు. ఈ 3 కారణాల్లో ఏ కారణం మీ ఇబ్బందులకి మూల కారణం అని మీరనుకుంటున్నారో, వెంటనే కామెంట్స్ బాక్స్‌లో తెలియచేయండి. నేను నెక్స్ట్ చేసే వీడియోలు మీరిచ్చిన కామెంట్స్‌ని బేస్ చేసుకొని ఫ్యూచర్ వీడియోస్ అనేవి చేస్తాను. ఇది మీకు ఇన్ఫర్మేషన్ యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే వెంటనే ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.